దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంత శ్రీ విభూషితులు గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి అనుగ్రహ ఆశీస్సులతో వారి ఆదేశానుసారం తత్కరకమల సంజాతులు అనంత శ్రీ విభూషితులు గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు కాశీలో అన్నపూర్ణ ప్రతిష్టను జరపడం కోసం విజయయాత్రను చేపట్టారు. ఇదివరకు జగద్గురు మహాసన్నిధానం వారి ఆదేశానుసారం శ్రీ సన్నిధానం ద్వారకా మరియు బదరీ పీఠాధీశ్వరుల పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి కరకమలముల ద్వారా పట్టాభిషేకాన్ని నిర్వహించి ఆ ఉభయ పీఠాధీశ్వరుల్ని పట్టాభిషిక్తుల్ని చేశారు. అలాగే కాశ్మీర్లో టీట్వాల్లో శ్రీ శారదాంబ వారి ప్రతిష్టను జరిపి ఒక ఐతిహాసికమైనటువంటి సంఘటన అని మనం చెప్పుకోవచ్చు. అలానే మరొక సంఘటన ఇప్పుడు జరగబోతోంది. కాశీ క్షేత్రం మనందరికీ చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. శ్రీ విశ్వేశ్వర సాన్నిధ్యంతో శ్రీ గంగా నదితో శోభిస్తున్నటువంటి ఆ క్షేత్రంలో విశాలాక్షి అన్నపూర్ణ సమేతుడైనటువంటి శ్రీ విశ్వేశ్వర స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ కాశీ క్షేత్రంలో శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి పునఃప్రతిష్ఠ కుంభాభిషేకం ఇప్పుడు జరగబోతోంది. 1977వ సంవత్సరంలో జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు కాశీ క్షేత్రంలో శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ప్రతిష్టను జరిపారు. అప్పుడు వారితో పాటు వారి ఉత్తరాధికారిగా ఉండి ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతులైనటువంటి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు కూడా ఆ కుంభాభిషేకంలో ఉండి భక్తుల్ని అనుగ్రహించారు. ఇప్పుడు మళ్ళీ ఆ కాశీ క్షేత్రంలో అన్నపూర్ణేశ్వరి అమ్మవారి పునఃప్రతిష్ఠ కుంభాభిషేక కార్యక్రమం చాలా వైభవంగా జరగబోతోంది. ఈ మాఘమాసంలో శుక్లపక్ష దశమి రోజున శ్రీ అమ్మవారికి శుక్రవారం ఆ రోజు శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ప్రాణప్రతిష్ఠ స్వర్ణ శిఖర కుంభాభిషేకాన్ని జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు తమ అమృత హస్తాలతో జరుపనున్నారు. మాఘశుద్ధ దశమి అంటే ఫిబ్రవరి 7వ తారీఖు ఆ రోజు ఉదయం 11:30 గంటలకి జగద్గురు మహాస్వామి వారు ఈ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి కుంభాభిషేకాన్ని జరుపుతారు. ఈ కుంభాభిషేక అంగంగా కాశీ క్షేత్రంలో లోక కళ్యాణార్థం సహస్రచండీ మహాయాగం, అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ప్రాంగణంలో కోటి కుంకుమార్చన, అలాగే మహారుద్రయాగం, చతుర్వేద పారాయణలు, అష్టాదశ పురాణ పారాయణలు, ఈ విధంగా అనేక ధార్మిక అనుష్ఠానాలు జరగనున్నాయి. ఈ జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి సన్యాసాశ్రమ స్వీకార సువర్ణ మహోత్సవం సువర్ణ భారతి అంగంగా అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆ శిఖర గోపురం ఏదైతే ఉందో ఆ శిఖరాన్ని శృంగేరి శారదా పీఠం వారు స్వర్ణమయంగా నిర్మిస్తూ ఉన్నారు. మనం కాశీ క్షేత్రం చిత్రాన్ని చూస్తూ ఉంటాం. అందులో శ్రీ విశ్వేశ్వర స్వామి వారి గోపురం స్వర్ణమయంగా ఉంటుంది. అలానే ఇప్పుడు ఈ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి శిఖరాన్ని కూడా శృంగేరి శారదా పీఠం వారు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం తరఫున స్వర్ణమయంగా నిర్మిస్తున్నారు. ఆ శిఖర కుంభాభిషేకం కూడా జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు జరుపనున్నారు. అలానే కాశీ క్షేత్రంలో జగద్గురు మహాస్వామి వారి సాన్నిధ్యంలో ఒక పెద్ద వేదసభ, శాస్త్రసభ, విద్వద్గోష్ఠి ఇలా అనేక ధార్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. కాశీ క్షేత్రానికి వెళ్ళడానికి ముందు జగద్గురు మహాస్వామి వారు ప్రయాగ క్షేత్రానికి విచ్చేస్తున్నారు. ప్రయాగలో ఈ సంవత్సరం కుంభమేళ మన భారతదేశంలో జరిగేటువంటి అతి పెద్ద ఉత్సవాల్లో మన భారతదేశమే కాదు మన ప్రపంచంలో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతమంది ధార్మికులు ఏ విధమైన ప్రచారం లేనప్పటికీ కొన్ని కోట్ల మంది భక్తులు తమంతట తాముగా చేసి ఆ ప్రయాగ క్షేత్రంలో త్రివేణి సంగమంలో స్నానం చేసి పునీతులవుతారు. అటువంటి గొప్ప ఈ కుంభమేళ కార్యక్రమంలో జగద్గురు మహాస్వామి వారు పాల్గొననున్నారు. ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడ ఒక శృంగేరి శంకరమఠం ఉన్నది. ఆ శంకరమఠంలో కూడా జగద్గురు మహాస్వామి వారు తమ కరకమలముల ద్వారా శ్రీ శారదా శంకరుల ప్రతిష్టా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రయాగ క్షేత్రంలో కూడా ఒక శాస్త్రసభ, వేదసభ, చతుర్వేద పారాయణలు జరగనున్నాయి.
ప్రయాగ మరియు కాశీ క్షేత్ర విజయయాత్ర అనంతరం జగద్గురు మహాస్వామి వారు అయోధ్య క్షేత్రానికి విచ్చేస్తారు. అక్కడ శ్రీరామచంద్రుణ్ణి జగద్గురు మహాస్వామి వారు పూజించి సమస్త లోకక్షేమాన్ని ప్రార్థిస్తారు. ఈ విధంగా ఒక విశేషమైనటువంటి విజయయాత్ర జగద్గురు మహాసన్నిధానం వారి ఆదేశానుసారం జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు చేపట్టారు. ఈ విజయయాత్ర ద్వారా సమస్త లోకానికి క్షేమం కలుగుతుంది. ఎందుకంటే జగద్గురు మహాస్వామి వారు ప్రతిరోజు శ్రీ శారదా చంద్రమౌళీశ్వర పూజలో ప్రార్థించేది ఒకటే, లోకా సమస్త సుఖినో భవంతు, ప్రజలందరూ సుఖంగా ఉండాలి, లోకమంతా సుభిక్షంగా ఉండాలి. మనం కూడా అలానే ప్రార్థిస్తూ జగద్గురు మహాస్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం.